సో మూత్రంలో రంగు మారటం అనేది రకరకాలుగా ఉంటుందండి. యూజువల్‌గా ఏందంటే పేల్ యెల్లో కలర్ గాని, స్ట్రా కలర్‌గా ఆర్ కలర్‌లెస్ గాని, లేకపోతే ఆరెంజ్ కలర్. యూజువల్‌గా ఫిజియోలాజికల్‌గా గూడా మనం డీహైడ్రేట్ అవుతున్నామనుకోండి, అది యూజువల్‌గా డార్క్ కలర్ అవుతుంది. అంటే ఆరెంజ్ కలర్ గాని, లేకపోతే డార్క్ కలర్ యూరిన్ గాని అవుతుంది. బాగా ఎక్సెసివ్‌గా వాటర్ తీసేసుకుంటే ఏకదం స్ట్రా కలర్ ఆర్ కలర్‌లెస్‌గా మారుతుంది. యెల్లో కలర్ ఇవి మన హైడ్రేషన్ బట్టి యెల్లో ఇవి ఇట్లా మారతాయి. సో, కొన్నిసార్లు ఏందంటే బ్లడ్ ఇన్ యూరిన్. ఆబ్వియస్‌గా యూరిన్‌లో మనకి బ్లడ్ కనపడతా ఉంది కాబట్టి రెడ్ కలర్ యూరిన్. అట్లానే కొన్నిసార్లు వైట్ క్లౌడీ యూరిన్. అంటే ఎప్పుడన్నా అది ఇన్ఫెక్ట్ అయ్యి పస్ డిశ్చార్జ్, ఫౌల్ స్మెల్లింగ్‌గా ఉంటే యూజువల్‌గా ఈ టైప్ ఆఫ్ కలర్స్ గూడా మనం చూస్తాం. సో, దాన్ని బట్టి కొంతవరకు వివరాలు తెలుస్తాయి యూరిన్ కలర్ బట్టి. బట్ ఇంకా దాన్ని బ్లడ్ ఇన్ యూరిన్, ఫౌల్ స్మెల్లింగ్ యూరిన్ లేకపోతే పస్ డిశ్చార్జ్ వీటికి మాత్రం డెఫినిట్‌గా ఫర్దర్ ఎవాల్యుయేషన్ కావాలి. బట్ హైడ్రేషన్ కొంచెం అటు ఇటుగా యెల్లో కలర్ యూరిన్‌కి వీటికి అంత మెడికల్ ట్రీట్మెంట్ అయితే అవసరం ఉండదు. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.